టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరవింద సమేత వీరరాఘవ సినిమా తర్వాత సోలో హీరోగా ఆల్మోస్ట్ 6 ఏళ్ల తర్వాత చేస్తున్న సినిమా దేవరా పార్ట్ 1 సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉండగా మరో నెల రోజుల గ్యాప్ లో ఆడియన్స్ ముందుకు వరల్డ్ వైడ్ గా రావడానికి సిద్ధమవుతూ ఉన్న ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ సాలిడ్ గా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ వచ్చిన సలార్ తర్వాత ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఇండియన్ మూవీస్ లో మంచి మాస్ మూవీ ఇదే అవ్వడంతో అన్ని చోట్ల అనుకున్న రేంజ్ లో రచ్చ చేస్తే సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓ రేంజ్ లో దుమ్ము లేపడానికి అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఆల్రెడీ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ సాలిడ్ గా ఉండగా సాంగ్స్ సాలిడ్ హిట్ ను సొంతం చేసుకోవడంతో ట్రైలర్ ఒకటి అనుకున్న రేంజ్ లో క్లిక్ అయితే ఇక పాన్ ఇండియా రేంజ్ లో రచ్చ లేపడానికి అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి. అన్ని పక్కా ప్లానింగ్ ప్రకారం జరుగుతూ ఉండగా సినిమాకు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ రోజున వసూల పరంగా మరింత అంచనాలను మించడానికి అవకాశాలు ఇప్పుడు ఎంతైనా ఉన్నాయని చెప్పవచ్చు. మామూలుగా రిలీజ్ రోజున 4 నుండి 5 షోల వరకు వేయడం కామన్. కానీ దేవర సినిమా విషయంలో మేకర్స్ ఇప్పుడు రిలీజ్ రోజుకు ముందు మిడ్ నైట్ షోల నుండి గ్రాండ్ గా సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. తద్వారా ఓవర్సీస్ లో అలాగే ఇండియాలో ఒకే టైంలో సినిమాకు ప్రీమియర్ షోలు పడే అవకాశం ఉంటుంది. దాంతో టాక్ విషయంలో ఎలాంటి అవకతవకలు ఉండకపోవచ్చని అంచనా. అన్ని అనుకున్నట్లు జరిగితే ఓపెనింగ్ డే కన్నా కూడా మరో 2 షోలు అధికంగా సినిమాకు యాడ్ అవుతాయి కాబట్టి కలెక్షన్ల పరంగా అది మరింత హెల్ప్ అయ్యి ఓవరాల్ గా తొలి రోజు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రికార్డు కలెక్షన్లను సొంతం చేసుకోవడానికి అవకాశం ఎంతైనా ఉంటుంది. మేకర్స్ చివరి నిమిషం వరకు అన్ని చోట్ల భారీ లెవెల్లో సినిమా స్పెషల్ షోలు వేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారని తెలుస్తూ ఉంది. మరి సినిమా అన్ని అనుకున్నట్లు జరిగి అంచనాలను మించిపోతే తొలి రోజు ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి. మీరు ఈ సినిమా ఫస్ట్ డే ఎంతవరకు కలెక్షన్లను సాధించవచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.